హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బెల్లం జిలేబీలు అండి. బెల్లంతో జిలేబీలు చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. తర్వాత ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. నేను ఈరోజు బెల్లం జిలేబీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, వంట సోడా, ఇలాచీ పొడి, మైదాపిండి, ఉప్పు, ఆయిలు, కార్న్ఫ్లోర్, బెల్లం అండి. బెల్లం ఇది మైదా పిండి అండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, గ్లాస్తో అయినా తీసుకోండి. ఒక కప్పుకి కార్న్ఫ్లోర్ అండి, ఒక స్పూన్ నిండా తీసుకోండి. ఎందుకంటే ఇది వేయడం వల్ల మీకు బాగా మెత్తగా అయిపోకుండా ఉంటాయి. మనం వేస్తే అట్లా కొంచెం మెత్తగా అయిపోతాయి అంటారు కదా, అందుకోసమని కొంచెం నేను కార్న్ఫ్లోర్ కలిపినాను. ఒక చిటికెడు ఉప్పు అండి రుచికి. పెరుగు, పుల్లటి పెరుగు ఒక 3 స్పూన్లు. మీరు కావాలంటే దీంట్లోనే ఫుడ్ కలర్ వేసుకోవచ్చునండి, లేదంటే అవసరం లేదు, మీకు ఇష్టం ఉంటేనే. ఎందుకంటే బెల్లం వేస్తానా కాబట్టి దీంట్లోనే కలర్ ఉంటుంది, ఆ కలర్ సరిపోతుంది. కానీ ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళు వేసుకోండి. చక్కెర దాని మటు కంపల్సరీ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు మేము చక్కెరది చేసినానండి. ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. అయిపోయిందండి. ఉంటలు లేకుండా ఇట్లా ఈ విధంగా ఉండాలండి. ఇట్లా పడాలి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉందండి. ఇది మనకు ఒక అర్ధగంట సేపు నానాలి. అంతలోకే మనం పాకం రెడీ చేసుకుందాం. బెల్లం అండి, ఈ మనం ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు బెల్లం. ఇంకో గ్లాస్ వేస్తానండి బెల్లము. ఇట్లా సన్నగా కొట్టుకొని వేసుకోండి, తొందరగా కరుగుతుంది. రెండు గ్లాసులు. ఈ గ్లాస్తోనే మనము ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇదంతా కరిగిపోవాలండి. కరిగిపోయినాక మనము వడగొట్టుకోవాలి. ఏమన్నా చెత్త ఉంటే గన, బెల్లం చేసేటప్పుడు రాళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, అందుకు ఇవి కరిగిపోవాలి. కొద్దిగా వడగొట్టేటప్పుడు చూపిస్తారు. బెల్లం అంతా ఇప్పుడు ఏదన్నా పెనం తీసుకొని, ఈ పెనం ఇటు పక్క పెట్టేసుకొని ఇది వడగొట్టుకుందామండి. ఇదిగోండి మనం చేసినట్టు దీంట్లో చెత్త రాళ్ళు వచ్చినాయి. ఇది మళ్ళా మనము పాకం అంటే ఇది గులాబ్ జామున్ పెట్టుకుంటాం కదండి, ఆ రకంగా ఊరికే బంక వస్తే చాలు. మళ్ళీ పాకం ఏం అవసరం లేదు. కొంచెం సేపు అండి అది మరుగుతుంది. ఇప్పుడు చూద్దామండి. ఏం పాకం అవసరం లేదు, ఊరికే జిగుడుగా ఉంటుంది అంతే. ఇట్లా అట్లా అంటే మనము ఇట్లా జిగుడుగా ఉంటుంది, అది చాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము.
ఇలాచీ పొడి అండి 1 అర స్పూను. నేను మీకు ఆ పిండి అన్నీ చూపించేటప్పుడే నిమ్మకాయ పక్కనే పెట్టినానండి, కానీ నేను చూసుకోలేదు, అటు పక్క ఉండింది. ఈ నిమ్మకాయ కొద్దిగా దీంట్లో, ఎందుకంటే బెల్లం గడ్డ కట్టకుండా కొంచెం వేసుకుంటే సరిపో, 1 అర చెక్క. ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకుంది. ఇప్పుడు ఇట్లా ఫ్లాట్గా ఉండే బాణలు పెట్టుకోవాలి. ఇట్లా ఫ్లాట్గా ఉండేది. ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి జిలేబీ చేసే అంత ఎక్కువైతే మళ్ళీ పనికిరాదండి, దాని తగినంతే వేసుకోవాలన్నానండి. పిండి వేసుకునేటప్పుడు మనం కొంచెం బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ వేసుకోవాలి. కొద్దిగా దానిపైన అండి, ఇది బాగా కలుపుకోవాలి. పాల కవర్ అండి, ఇది నేను కవర్ తీసుకున్నానండి. ఇది బాగా ఇట్లా బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు గ్లాస్లో, అదే కవర్లో గ్లాస్ పెట్టుకొని వేసుకుంటే మనకు బాగా నిలుస్తుంది, పడిపోకుండా. ఇప్పుడు ఇదంతా తీసి, ఇప్పుడండి హెయిర్ బ్యాండ్ ఇవి వస్తాయి కదండి, ఇప్పుడు అవి ఇట్లా వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి యువతలకి రాకుండా క్లిప్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. అవి ఇప్పుడు చిప్స్ ప్యాకెట్లకు దానిలకు క్లిప్ వస్తున్నాయి కదా, అదైనా పెట్టుకోవచ్చు అండి. మనం వేసుకునేటప్పుడు హోల్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ కాగాలండి. ఆయిల్ కాగిందండి, జిలేబీ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ మీడియంగా కాగాలండి. ఎక్కువ కాగితే మట్టుకు మాడిపోతే జిలేబీ సరిగ్గా రావండి. ఓ పక్క ఫ్రై అయినాయండి, ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకుందాము. ఇప్పుడండి బెల్లం పాకం కూడా మనకి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి, అందుకని నాకు చల్లగా అయిపోయింది, నేను స్టవ్ అంటించుకొని పెట్టుకున్నానండి. జిలేబీ బాగా కాలినాయండి. ఇప్పుడు నేను తీసి బెల్లం పాకంలో వేస్తున్నా. మనం బెల్లం పాకంలో వేసినాకండి 2-3 నిమిషాలు ఉంచేసి తీసేయాలా, లేదంటే మెత్తగా అయిపోతాయండి. తీసేస్తున్నానండి, ఒక ప్లేట్లో వేసుకుంటున్నా. ఇది ఫుడ్ కలర్ కూడా అవసరం లేదండి అసలు. చూడండి ఎట్లా బాగా వచ్చినాయి కలర్ కూడా. తుంచి చూపిస్తున్నా. ఇది మనము ఎట్లుగోండి జ్యూసీగా ఉంది. కార్న్ఫ్లోర్ వేసినాం కదా, మనకు 4-5 రోజులైనా కూడా మెత్తబడవండి. మైదా పిండితో వేసినాం అనుకో కొంచెం మెత్తబడతాయండి 2 రోజులకే. అందుకని 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోండి, మీకు ఇదిగో గరగర అని వస్తాయి. కొంచెం మందికి అట్లా కూడా అలవాటు ఉంటుంది కదా, అందుకు చెప్తున్నా. బెల్లం జిలేబీ రెడీ అయిందండి. ఇదేమి ఫుడ్ కలర్ ఏమి వేయలేదండి మేము. అది లేకుండా చేసినా కూడా కలర్ వచ్చింది. అది వేసుకోకుండా చేసుకోండి. ఒకవేళ అలవాటు ఉండే వాళ్ళకైతే వేసుకోండి. కానీ జిలేబీ మనం వేసేటప్పుడు ఫస్ట్ సారి పోతుందండి ఎవరికైనా, అంటే చెప్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. అందుకు ఒకసారి పోయిందని ఇసుకు పడకుండా రెండోసారి వేసుకోండి, బాగా వస్తాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.